మేడం హాయ్ ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారు కదా మీ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా హ్యాపీగా ఉందన్న. ఇప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక స్త్రీ అనేది ఒక ముందుకు వచ్చి నేను పార్టీ పెడతాను, నేను జనాల్లో ఉంటాను అని చెప్పి ముందుకు రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. మన దేశానికి ఒక ఉపయోగపడేలాగా జనాల మధ్యలో ఉండి ఒక సీఎంగా నేను పాల్గొనాలి, నాకంటూ ఎవరు సాటి లేరని చెప్పి ఒక ముందడుగు ఒక మగ రాయిలాగా ముందుకు వచ్చి పార్టీ పెట్టడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆమె సీఎం అయినా అవ్వకపోయినా జనాల దృష్టిలో సీఎంఏ. ఎందుకంటే అంతమంది మగోళ్ళ మధ్య అంతమందిగా ఒక లేడీ టైగర్ గా ట్రై చేస్తూ సీఎం అవ్వడానికి చూస్తుంది కదా. నిజంగా నా దృష్టిలో మాత్రం ఆమె గ్రేట్ఫుల్ సీఎం. కంపల్సరీ 100% ఆమె సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు లేడీ సీఎం లేదు కదా, ఆమె అవుతుంది అంటారా? 100% అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన రెండు రాష్ట్రాలలో అందరూ మగవాళ్ళే సీఎం అవ్వాలని చెప్పి చాలా ట్రై చేశారు. కొంతమంది ఓడారు, కొంతమంది గెలిచారు. కాబట్టి ఒక లేడీ టైగర్ గా ముందుకు వచ్చి నేను అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తుంది చూసారా, ఆమె ప్రయత్నానికే కంపల్సరీ సీఎం అవుతుంది. ఆడవాళ్ళు ఏంటన్నా మగవాళ్ళు చిన్నపిల్లతో సహా ఓటక్కున్న ప్రతి ఒక్కరు చేస్తారన్న. ఎందుకంటే ఒక ఆడాం అనేది సీఎం అవ్వడానికి మధ్య ఎంత కష్టపడుతుందో ఎంత చేస్తుందో తెలుసు. మగవాళ్ళు అంటే ఏదో సీఎం పాదయాత్ర చేస్తారు, డబ్బులు అయ్యేం చేస్తాడు. ఒక లేడీ టైగర్ 100 మంది మగవాళ్ళ మధ్య ఒక లేడీ తిరగడం అనేది ఎంత అంటే ఇబ్బందిగా అనిపిస్తుందో అలా ఏమీ కాకుండా సీఎం అవ్వాలని ఒక కక్ష ముందుకు వచ్చి చేస్తుంది కదా. కంపల్సరీ అందరూ హోటక్కుతో కంపల్సరీ సీఎం అవుతుందని కోరుకుంటున్నాం. అది ఒక మహిళగా ఆవిడ ముందుకొచ్చి పార్టీ పెట్టి అందరికీ సేవ చేస్తానని చెప్పారు ఆవిడ. కాబట్టి మా అందరికీ చాలా సంతోషం. ఒక మహిళగా ముందుకొచ్చి నలుగురికి ప్రజలందరికీ కూడా సేవ చేస్తానంటే ఆనందించిన వాళ్ళు ఎవరుంటారండి. అలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి పార్టీ పెట్టి అందరినీ పైకి తీసుకురావాలని నా ఆకాంక్ష చూడాలండి. అంటే మన తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ముఖ్యమంత్రి అవ్వలేదు. సో కవిత గారికి అలా విధంగా కలిసి వచ్చింది అంటారా? భగవంతుడు దయండి, మనం ప్రయత్నం చేస్తాము. ఆవిడ కష్టపడుతున్నారు, అందరి కోసము కష్టపడుతున్నారు. మహిళల కోసమే స్పెషల్గా నేను సేవ చేస్తానని కూడా ఆవిడ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి అవకాశాలు రావాలనే కోరుకుంటున్నానండి నేను ఒక మహిళగా. ఇప్పుడు ఇన్ని జిల్లాల ఇన్ని రాష్ట్రాలల్లో ఏ ఫీమేల్ కూడా సీఎం అయ్యి చక్రం తిప్పలేదు. అలా అంటే మన కవితక్క అపోజిషన్ వాళ్ళకి అరే సిగ్గు పడేలా మొగరాయల్లాగా మన రంగంలోకి దిగి మరి ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఎదిరించేలా ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టబోతుంది. సో అక్క ఐ అప్రిషియేట్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ న్యూ కంటెంట్ అండ్ న్యూ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ అది. కానీ అక్క కూర్చొని ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అనే ఒక మీరు తీసుకురావాలి అక్క బయటికి. ఎందుకంటే చాలామంది లేడీస్ ఇళ్ళల్లో హస్బెండ్ సపోర్ట్ లేక ఏం సపోర్ట్ లేక ఇంట్లోనే ఇంటి గడప లోపల దాకా అయిపోతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం మీరు సొసైటీలో సీఎం, అసలు ఆ క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి అక్క. ఇచ్చి పడేయండి, మేము ఉన్నాం మీకు సపోర్ట్.